సికింద్రాబాద్ బాటా ఎక్స్ రోడ్లో ఆశా పాన్ షాప్ అబ్దుల్లా ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోండా మార్కెట్ సిఐ రామకృష్ణ విచ్చేసి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ధరం చౌదరి మరియు పలువురు ప్రముఖులు భారతదేశ జాతీయ పండుగల్లో ఒకటైనటువంటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆశా పాన్ షాప్ బాటా ఎక్స్ రోడ్ దగ్గర ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు ఆశా పాన్ ప్యాలెస్ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు
గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మొన్ననే ఎలక్షన్ జరిగినాయి, గవర్నమెంట్ ఏర్పడింది. అంటే మనం అనుకున్నట్టుగా ఏదైతే కార్యక్రమాలు మనం జరగాలనుకుంటున్నామో అలాంటిది ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం మనకి హక్కుని రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగాన్ని నిర్మించి మనకి ఈ రోజు నుంచి దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు. కాబట్టి జనవరి 26వ తేదీని మనం ఒక ముఖ్యమైన జాతీయ పండుగలాగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మనకి నేటి తరాన్ని అందరికీ తెలియజేసే కార్యక్రమం మనం అందరూ బాధ్యతగా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాజ్యాంగం మనకి ఎన్ని హక్కులు అయితే ఇచ్చిందో అన్ని బాధ్యతలు కూడా ఇచ్చింది. ఆ బాధ్యతలు అందరూ పాటించి ఎదుటివారి హక్కులకు భంగం కలగకుండా మన హక్కుల్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మరొకసారి ఈ ప్రాంతవాసులకి మరియు ఆశా పాన్ షాప్ మేనేజర్ ప్రొపరేటర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.